హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ ఛాంప్ అభిషాయ్. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే పొవై టీ ఎస్టేట్ అనమాట. దిగ్బాయ్ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో మనకి ఒక చర్చ్ పెట్టారు. ఇది కన్స్ట్రక్షన్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. బేతేల్ హౌస్ ఆఫ్ ప్రేయర్. దీంట్లో ఇంతకుముందు అస్సాం లాంగ్వేజ్లో అండ్ హిందీలోనూ ఉండేది. ఇప్పుడు మనకి హిందీ అండ్ తెలుగు ట్రాన్స్లేషన్ ఉందన్నమాట చర్చ్లో. సో మనము ఇక్కడ బయట కనిపించేదంతా అస్సాంలో రాసుంది, హిందీ కూడా కాదు అది. సో ప్రీతమ్ అండ్ చిట్టిని చూసారు కదా. సో చర్చ్ లోపల చూపిస్తాను నేను. చర్చ్ లోపల అయితే ఇలా ఉందన్నమాట. మనకి చైర్స్ గట్రా అట్లాంటివి ఏమి ఉండవు. మొత్తం చర్చ్లో ఆరాధన జరిగేటప్పుడు కింద చాపలేసి వస్తారు. ముసలోళ్ళకి మాత్రమే వెనకాతలో కొన్ని చైర్స్ ఉంటాయి అంతే. సో చర్చ్ లోపల అయితే ఇలా ఉంటుంది. చర్చ్ చాలా పెద్ద చర్చ్ ఇక్కడ ఉన్న చర్చెస్లో. సో ఈ బేతేల్ ప్రేయర్ హౌస్ చాలా పెద్ద అనమాట. దీని పాస్టర్ గారు మన ఆంధ్ర నుంచే వచ్చారు. వచ్చి వీళ్ళు ఇక్కడ చాలా కాలం అయింది. సో అదనమాట. ఈరోజు జనవరి 1 అని చెప్పి పాస్టర్ గారు పాస్టరమ్మ గారు అందరికీ చర్చ్కి వచ్చే అందరు మెంబర్స్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేయించారు. సో అందరికీ లంచ్ ఇక్కడే అనమాట. సో ఈ రైస్ చూసారా, ఇది అంటే మా అస్సాంలో ఇలాగే ఉంటుంది రైస్. అండ్ ఇదేమో చికెన్ అండ్ బంగాళదుంప కర్రీ. నెక్స్ట్ పప్పు. ఇదేమో ఎలిఫెంట్ ఫ్రూట్ పచ్చడి అంట. ఆవిడ పాస్టరమ్మ గారు అనమాట. అందరికీ తనే వడ్డిస్తున్నారు. అయితే ఇంకా అలాగ అందరూ కూర్చున్నారు ఫ్రెండ్స్. మొత్తం చాపలేసేసుకొని అలా కూర్చొని తింటాం అనమాట. సో ఇది చర్చ్ బ్యాక్ సైడ్ మనకి పాస్టర్ గారు పాస్టరమ్మ గారు ఉండడానికి ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఒక ఇల్లులాగా కడుతున్నారనమాట. సో అది ఫ్రెండ్స్, ఇంకా అది అవ్వలేదు కంప్లీట్గా. ఇక్కడ కొత్తగా బాప్టిజం ఇచ్చే తొట్టి కూడా కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా. సో అదే అనమాట. పాస్టరమ్మ గారు హాయ్ చెప్పండి. యూట్యూబ్లో పెడతా ఈరోజు. పాస్టర్ గారు మీరు సో అలాగా మా లంచ్ అయితే అయిపోయిన తర్వాత పాస్టరమ్మ గారు వచ్చి మమ్మల్ని కార్ దాకా వచ్చి చెప్తున్నారు. ఇంకా ఈ బౌండరీ వాల్ అయితే కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, బ్యాంబూస్ తోటి పెట్టారనమాట. చర్చ్ బయట అయితే ఇలా ఉంది, ఫుల్ వేకెంట్ స్పేస్. ఎన్ని కార్స్ అన్నా పార్క్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇది మన చర్చ్కి ఎవరో ఒక లేడీ గిఫ్ట్గా ఇచ్చారంట. సో ఇక్కడ చర్చ్ కన్స్ట్రక్ట్ చేసుకోమని చెప్పి. సో అది ఫ్రెండ్స్ ఈ చర్చ్ గురించి. మా వరకు ఏంటంటే ఫ్రెండ్స్, హిందీలో కానీ అస్సామీస్లో కానీ ఇంగ్లీష్లో కానీ ఆరాధనకు వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేసినా మాకు అంతగా ఏం అర్థం కాదనమాట. సో తెలుగులోనే వినాలి అనుకుని తెలుగు చర్చ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అస్సాం వచ్చి తెలుగు వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళందరికీ ఈ చర్చ్ అయితే బెస్ట్ అనమాట. సో మీరు వచ్చి జాయిన్ కావచ్చు. చాలా రోజులైంది కదా వీడియోస్ అన్నీ పోస్ట్ చేసి. ఇంకా రెగ్యులర్గా మన ఛానల్లో మీకు వీడియోస్ అయితే ఉంటాయి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వాచ్ చేయండి. అండ్ దుబాయ్కి సంబంధించిన వీడియోస్ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.